నా ముగ్గురిని పంపించిన వీడు ఇంకా అంతకంటే ఇదే వాళ్ళు ఎవరున్నారు? ఏ శివా కరా కనుక్కుంటా ఉండు. ఇంకా బాగా ఇదే వాళ్ళు ఎంత ఇస్తున్నారు పేమెంట్? ఎంత ఇస్తున్నారు? 5,000. 5,000 ఏంది దానికి? ఈదులాడే గీత వచ్చా బ్రహ్మానంద ఎంతసేపు లోపల మునిగేది వస్తుందిలే. ఈ లోపల మునిగే లోపల బ్రహ్మానంద మునిగే లోపల బ్రహ్మానంద ఇస్తాడు ఉన్నాడు. వెనక నుంచే ముందు నుంచే పైనుంచే మీకు ఎంత లోతు పోమన్నా పోతాడు. మీకు ఏమేమి తీసుకొస్తావు లోపల లేదన్నా లక్ష లోపల. సరేలే దానికేముంది. గోల్డ్ ఏమన్నా పడిపోయిందా? ఇంటింటికి 500 5 కార్లు ఎట్లయినా 5,000 కదా వచ్చేది. ఎన్ని నెలలు? ఎన్నో ఇంటికంటే లక్ష అవుతుందేమో. మీకు రమ్మంటే రోజు వస్తాడు, రోజు ఈదలాడతాడు. రోజు డబ్బులు అంటే మీరు ఫోన్ చేస్తే వస్తాడు, ఈదలాడి పోతాడు. ఏం కావాలో తీసుకోండి లోపల. ఏంటున్నాను వాళ్ళకి రోజు రోజు. సరేలే చెప్తాను. ఓకే సార్. ఓకే ఓకే ఓకే. ఈత బాగా ఈదేళ్ళంట. బ్రహ్మాండంగా చేస్తాను. దాంట్లో డౌట్ ఈత రాళ్ళ వచ్చేస్తుంది. పైన ఈత రాళ్ళ వెనకీత అడ్డమీత అడ్డమీత సూరేసేది ఉంటుంది. గడారు వేసేది ఉంటుంది. గడారు కూడా వేస్తా. పార కూడా వచ్చా నీకు? ఏం పారేడు మళ్ళీ గడారు వచ్చంటివి. గరాడు అంటే గరాడు చక్కగా నుంచి మళ్ళా సూర్ అంటే ఇట్లా దూరల్లా. సూర్ అంటే పారంటే పారంటే ఇట్లుండి ఇది ఊర్లే పార. నీళ్ళకి ఇట్లా వచ్చి పైనుంచి ఎగురితే కాళ్ళు చక్కగా పెట్టుకొని చేతులు చక్కగా పెట్టి తలకాయ ఉంచుకుంటే ఈడ ఇది ఉంటుంది చూడు వెన్నపూస. వెన్నపూస చిట్లి ఈ కింద పాటు అదరల్లా. అది పార అంటారు. ఆ పార వేస్తే పాడ కడతారు. పాడ కడతారంటే పాడ కట్టేది కాదు. పారలో ఇంకా ఏమేమి అడిగి టాపీలు ముఖ్యమైన వస్తువులు ఉంటాయి. నిధి నీకు ఓపెన్ చెప్తాను. నిధి ఎత్తికేకి నిధి ఉంటుంది. నీళ్ళలో నిధి తీసుకురావాలి. మా ఆశామాసి విషయం కాదు, ఎవరు తెలియకుండా చేస్తున్నారు. ఇది వర్షాలకి నిధి కొట్టుకొని వచ్చింది. నువ్వు కూడా ఇద్దరు నేను ఇది లేను ఎక్కువ గాలి నేర్చుకున్నా. నేనేదో అట్టట్టు ఇది లేవని. నాకు లోపల అన్ని గడారు గుణపాలు ఇవన్నీ రావు. నాకు వచ్చు కదా. నిధి వస్తా ఉంటది. నువ్వు లోపల దిగుతా ఉంటావు. ఏమి దొరికినా అన్ని తీసి తాడు కట్టి బయటకి ఎక్కువ రావడం ఉంటుంది. ఎవరికి వాళ్ళకి ఇవ్వాల. నువ్వు కావాలంటే నువ్వు ఏదైనా వేసుకో సపరేట్. వీటి లోపలే పోతావు కాబట్టి అట్లా 1/2 కిలోమీటర్ రాపకపోతావా? 1/2 కిలోమీటర్ లోపల 1/2 కిలోమీటర్ పోతావా లోపల? నువ్వు కట్టి ఎంత దూరం పోకూడదు. అవును, ఫస్ట్ నీ ఈత గురించి నాకు ఐడియా లేదు. ఇప్పుడు చూడు లోపల ఈత ఎంత దూరం ఇస్తావు? లోపల ఈత 10 కిలోమీటర్లు. ఉత్త కెనాల్లోనా? మామూలుగా నార్మల్ ఎండిపోయిన చెరువులో 1/2 కిలోమీటర్ పోతావా? ఎండిపోయిన చెరువులో 1/2 కిలోమీటర్ అంటే కష్టమే. ఏంటికి? నీళ్ళు ఉండవు కదా. ఎండిపోయిన చెరువులో కదరా గుగ్గు. నీళ్ళుండే చెరువులో చెప్పు. కొన్నంటే ఆడికి ఈ మోకాలు కాడికి ఈడుకుంటే నువ్వేం పోలంగా లోపలైతే నడుచుకుంటూ పోతాయిపోయి కదా. నువ్వు కప్పలేకపోయే వరాలు చేయకోకుండా మామూలు చెప్పు. లోతుండే నీళ్ళలో ఎంత దూరం పోతావు అది చెప్పు. ఈడికొస్తే నువ్వేం పోవాలా బట్టలు ఇప్పుకొని ఊరికి నడుచుకుంటూ పోదామని. దాన్ని నీకేడికి ఇస్తారు 5,000. నువ్వు ఎంత లోతు పోగలవు, నువ్వు ఎంతసేపు ఊపిరి బిగబెట్టుకోగలవు అవన్నీ చెప్పు. నేను వాళ్ళకి చెప్పే నుంచి లోపల ఉండేదైతే నువ్వు ఎంత ఎత్తు నుంచి దుంకుతావు? 50 సెంటీమీటర్లు. 200 సెంటీమీటర్లా? 300 సెంటీమీటర్లు. సెంటీమీటర్ అంటే ఎంత వస్తుందా? అంతే నార్మల్. సెంటీమీటర్ అంటే ఇంత వస్తుంది. నీ తెలుసు కాదు. ఎంత వస్తుంది సెంటీమీటర్? మిల్లీమీటర్ అంటే కాలు నుంచి సాపి కూర్చుండంత. ఎన్ని మిల్లీమీటర్లు దుంకుతావు? 250 మిల్లీమీటర్ల నుంచి సూర్ వేయగలవా లేకపోతే కబ్దూర్ వేయగలవా? సూర్ వేయగలను, కబ్దూర్ కూడా వేయగలను.
నేనే లోపల ఎంత లోపల పడిపోగలవు? ఒక 1,50,000. అంటే 1,50,000 అంటే ఏంది? 1,50,000 అడుగులా లేకపోతే ఏమి అంగుళాలు. అంటే నువ్వు లోపల పోతే వారం రావు. 1,50,000 అంటే వారం రోజులు ఏం చేస్తావు? వారం రోజులు అట్లే మనం బిగపట్టుకో. గాలి ఆక్సిజన్ ఉంది, దాని సపరేట్ ఉంటుంది కదా. యాడా ఇక్కడ నుంచి ఉంటుంది, 7 తడ నుంచి వస్తుంది. ఓన్లీ బయట ఉన్నాడు ముక్కుతో పీల్చుకుంటావు, నీళ్ళే పోయినాక వెనకల నుంచి పీల్చుకుంటావు. చూపిద్దులే వెనకల నుంచి కూడా గాలి పీల్చుకుంటారా? సెట్ అవుతారు మళ్ళీ. అందుకనే కదా నువ్వు ఒప్పుంటాడు. నేను ఏదైనా కానీ ఉండాలి పర్ఫెక్ట్గా. అదైతే ఎట్లా అడ్డిడ్డము కూడా దుంకాలా చెప్పదు, దుంకుతా. ఫస్ట్ నువ్వు చాలా నా పిల్లోడు చెప్పు ఎన్ని సెంటీమీటర్లు మిల్లీమీటర్లు? 250. 250 మిల్లీమీటర్ నుంచి కద్దూరి, సూరి, పార, గడారు ఇంకా ఉన్నాయా? నిలువ ఎట్లా దొంగలడు? లోపల ఎన్ని మీటర్లు? లోపల ఎన్ని అడుగులు? 1,50,000. 1.5 లక్ష అడుగులు లోపల పోగలడు. అడుగు కాదు, అంగుళాలు. 1.5 లక్ష అంగుళాలు లోపల పోగలడు. వారం రోజులు లోపలే ఉండగలడు. శ్వాస అడిగితే ఎట్లా పీల్చుకుంటావు అంటే వెనకల నుంచి పీల్చుకుంటానే, అది మనకు తెలియదు కదా. మళ్ళా నాకు తెలుసు కదా, మీకు తెలియకపోయినా వెనకాల నుంచి పీల్చుకుంటాడంట. ఓకేలే మళ్ళీ అయితే చేర్చుకోండి. దాంట్లో కానీ సముద్రం కానిలే ఏదైనా కానిలే అట్లా లోతు ఎంత, దీని సమయం ఎంత? సమయం నీకెందుకు లోపల పోయినాక? కాదు చెప్తానా, లోపల టైం కావాలా? లోపల టైం ఏం అవసరం. సమయం ఎంత అని పైకి వచ్చి అడుగుతావా? పైకి వచ్చి అడుగుతానా? మా లోపల ఉంటాడు. నువ్వు సమయం అంత అంటే సమయం ఎంత అంటే చెప్పి సినిమా డైలాగా? ఓహో అదిలే, దీని లోతు ఎంత అని KGF లోనే చెప్తానవా? దాని నువ్వు సమయం ఎంత అని యాడ్ చెప్తాను. సరేలే పిల్లోడు హుషారుగా ఉన్నాడు, తీపిచ్చుకోండి ఏం కావాలంటే. అది డ్రెస్సు వాందేలే, నీకుందే లోపల దిగి డ్రెస్? లోపల ఇది ఏమి మా అంతా బెత్తలే అంట దుంకేది. అది వాని ఇష్టం, వాడు గాలి పీల్చుకునే కన్నట్టు. లోపల ఎవరో చూస్తారా ఏమి? మళ్ళా మీకేం అవసరం? ఎట్లా దుంకుతే నీకేరా కొత్త పెళ్లి దుంకుతానే మజా. అంటే నువ్వు పరిగెత్తుకుండా వచ్చి దుంకుతావు కదా, పరిగెత్తి వచ్చి సూర్యుడి దౌడు చూస్తే చచ్చిపోతారు కదా పక్కింటి వాళ్ళు, వాళ్ళు ఎదురింటి వాళ్ళు. దుంకుతావు కదా, పరిగెత్తి వచ్చి సూర్యుడి దౌడు చూస్తే చచ్చిపోతారు కదా పక్కింటి వాళ్ళు, వాళ్ళు ఎదురింటి వాళ్ళు. చచ్చిపోరాడా, బెదురుతారు అంతే, కొంచెం ముగ్గురు పట్టుకోమని అంతే. వాని విద్య వాని ఇష్టము. నా విద్య ఎందుకు అంత జీతం దొరకరు. ఎవరు పెట్టుకో మళ్ళా తీసుకుంటాంలే. సరేలే చెప్పేస్తాను, వస్తాడు ఇప్పుడు బయలుదేరుతాడు. నువ్వు మళ్ళా చూడు, నీకు మళ్ళా అవి వజ్రాలు దొరికినాయి అనుకో. వజ్రాలు ఏడి దొరుకుతాయి? అవే ఏమంటారు నిధులు. మళ్ళీ నీకేం మళ్ళీ ఏం నిధి అండి? నిధులు అంటే ఏమనుకుంటావు నువ్వు? నిధులు ఏం నిధులు? బంగారు నిధులు కాదు తిక్కుడా. నీకు ఏంది, నువ్వు ఏందని ఊహించుకుంటావు? నువ్వేం చెప్పినావు? నిధి ఏరియా పేరు, అది నిధి అనేది ఏరియా పేరు నిధి. ఆ నిధిలో నువ్వు ఎత్తకల్లాండేది. వర్షాలు పడుతున్నాయి కదా, ఆ వర్షాలకు అన్ని కొట్టుకొని వచ్చినాయంట. వానాయలు వలలే వేసి సామాన్లు ఎతుకుతున్నారు. ఏడు నుంచి వచ్చింది ఇటువన్నీ. అంతా గలీజ్ అంతా కొట్టుకుని వస్తుంది కదా మామూలుగా. అంతా ఇంకా రోతలేకి వాళ్ళు వల పెట్టినా కూడా వలకంతా అవే దొరుకుతాయంట. గలీజ్ అన్నీ దొరుకుతాయండి. లోపల దిగే మొనగాడు కావాలని అడుగుతారు. అందుకే 5,000 ఇస్తాండి. 5,000 ఇస్తాండి. లేదు నీకు లోపల పోతావు, అది పై పైన కొట్టకపోతాడు. గురించి దాని కాలంలో గురించి చెప్తాను. సామాన్లు కొట్టుకొని వస్తానంటే ఎవరు లోపల ఉంటాయి. ఎవడు చెప్పమంటారు నీకే? ఏంది చెప్పండి? అసలు చెప్పిన సోదంతా ఇదే. నిధి అంటే అదే కాలనీ పేరు, ఏరియా అది. నిధి అంటే ఊరి పేరు. ఏమన్నా నీకేమన్నా తిక్కనేమన్నా తిక్కగిన పట్టిందా నీకు? మంచి ఒప్పుకుంటే నీకు ఏం తప్పు ఉంటుంది? బొంగ వస్తుందా పి వస్తుంది? బట్టలు ఇప్పి నీకు ఇంకా కన్నెంటు నీకు బట్టలు బట్టలు ఎవడుతాడపా? బట్టలు ఇప్పి దిగుతాడంటే దానికోసము. అసలు గీతే రాదు నాకే, నాకే. నువ్వు మాట మార్చద్దు ఇప్పుడు. వాళ్ళతో మాట్లాడినాను ఇప్పుడు. పార ఆడంది ఈత నీకు పార బొంగు పారమ్మలు గరాడు కూడా బేదారు పని ఏమన్నా. గడారంటే తెలుదా నీకు? అవన్నీ వద్దులే కానీ మంచి లెక్క నిధిలో నువ్వు సెటిల్ అయిపోతావు. మంచి సామాన్లు కొట్టుకొస్తున్నాయి వర్షానికి. సైతాన్
ఐటమ్ చెప్తాడు. ముసలోళ్ళు బయట మంచాల మీద పనుకుంటారు, మంచాలు వస్తున్నాయంట. మంచాలు దండ పడితే వాళ్ళతో పిఏ ఉచ్చులు వచ్చాయి, అవి కూడా వాళ్ళతో పిఏ ఉచ్చులు వచ్చాయి, అవి కూడా. కొంతమంది ముసలోళ్ళు మంచాల మీద చచ్చిపోయినారంట, అట్లే మంచంకే తుక్కున్నారు. అవి ఒకవేళ వాళ్ళు శవాన్ని తీసిన దానికి శవాలు అంటే శవాలు కూడా వస్తాయి, శవాలు కూడా తీయాలి. నేను ఏంది నువ్వు తీసేది కదా, లోపల ఉంటే నీకు ఒకడే ఉన్నావు భయం ఉండదు, 2-3 ఉంటారు లోపల శవాలు. దాని జోవీలు ఎతకడము నీకు అసలు చెప్పలే. సైడ్ ఇన్కమ్ ఎట్లా అనుకుంటుంది, శవాలు జోవీలు ఎతుకుతాం మనము. వాళ్ళకి ఏమైనా ఉంగరాలు ఉన్నాయా, లేదా మెడలో ఏం చేయి ఉందా, లేకపోతే జోయిలో పల్లెటూరులో పెద్ద చెడ్డీ వేసుకుంటారు కదా, నువ్వు చెడ్డీలో చేయి పెట్టి మొత్తం ఎదుగుతాడు చిల్లర, నువ్వు చెడ్డీలో చేయి పెట్టి మొత్తం ఎదుగుతాడు చిల్లర చిల్లర దొరుకుతుంది కదా, చిల్లర జోవీలు నిక్కర్ వేసుకుంటారు కదా వాళ్ళు, పెద్ద శవాన్ని పంచ ఇప్పి ఇంకా చేయి పెట్టి ఇంక నువ్వు ఎందుకు తగులుతాయి శవానికి. నిజంటే ఏందనుకుంటావు నువ్వేందనుకుంటావు, బంగారం అనుకుంటాను, బంగారం నాకేం తెలుసు, నాకే సైతాన్ మమ్మడా నువ్వు ఓడనగానే చూడు. నువ్వు ఊహించుకోసారి చెప్పినప్పుడు ఏదైనా పని చెప్పినప్పుడు దాని వివరించి చెప్పు, నాకే వివరించే నిజన్నా ఏమన్నా నువ్వు నిజే నిజంటే ఏంది నిధి అంటే ఏరియా కాలనీ పేరు అది, నిధి అంటే ఏరియా కాలనీ పేరు అది, నిధి ఫస్ట్ లో కూయాలా నువ్వు, ఏది ఫస్ట్ లో నువ్వు ఒక్కసారి వచ్చుకో. నువ్వు బిత్తల మీద పరిగెత్తుకుంటూ వచ్చి సూర్యెత్తే పిల్లోళ్ళంతా ఏరియాలో క్లాప్స్ కొట్టడము, లోపలి పోయి నువ్వు అసలు ఎంత టైం పాస్, ఏం కథ, నీకు ఏమేం దొరుకుతాయి. నువ్వు పెద్ద చెడ్డీలు నువ్వు ఎన్ని కావాలంటే నీ ఏరుకోవచ్చు, కింద శవాన్ని ఇప్పుకొని పీక్కొని పైకి వచ్చినావు అంటే ఒకవేళ నీకు అక్కడ చేయబెట్టే బుద్ధి కాకపోతే బయట తీసుకొచ్చి చెడ్డీలో చేయబెట్టి ఎత్తుకో, నువ్వు కూడా తలకి వేసుకోవచ్చు, గాలు ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఏం మాట్లాడుతాను దాని గురించి, టూత్ బ్రష్లు కొట్టుకొస్తుంటాయి, బ్రష్లు ఎంతమంది తిక్కుంటారు, పాలిష్ చేసి అమ్ముదాము. ఇంత మైండ్ ఏంది నువ్వు చెత్త గజ్జీత అంటే ఇంకేంది గజ్జీత, ఏం గజ్జీత, ఎందుకు గజ్జీత అంటే గజ్జీత ఇంకోటి గజ్జీతకే గజ్జి వస్తుంది దాంట్లో దిగుతా, ఇంకోటి గజ్జీతకే గజ్జి వస్తుంది దాంట్లో దిగుతా, అంత బాగుంటది అది వాటర్. నీకు కనపడదు, నువ్వు ఎంత లోతు పోతానో నీకు తెలీదు, అంత గలీజ్గా ఉంటాయి. నువ్వు ఎందుకు వస్తుందిలే బంగారం వస్తుంది, 5,000 ఏడికిస్తారు, నువ్వు లోపల పోయి తీసుకొస్తా అంటే వాడు ఎత్తాడు తూకము నాకే ఆ పీతలు రాత్రి పోయేదానికే. నేను ఏదో సముద్రంలో ఏమన్నా దొరుకుతాయేమో వజ్రాలు దొరుకుతాయేమో వజ్రాలు దొరుకుతాయి, సముద్రమా వెళ్ళిపోదాంలే నేను అనుకున్నా. అది ఈ సముద్రంలో అంత పెద్ద సముద్రం ఎతికే వదిలి చిన్న పిల్ల కాలువ అంత గలీజ్ అంతా ఓ చోటుకే చేరుతుంటది. ఆడ దిగినావా ఆడే పెట్టిస్తారు వాళ్ళు, నీకు తెలుదా నాయన వంట సామాన్లు కొట్టుకొచ్చినాయి ఆడ, దాంట్లో తీసి ఆడ వండుతున్నారు. ఒకటి చెప్తాడు, ఆడ ప్లేట్లు కొట్టుకొచ్చినాయి, స్టవ్ గ్యాస్ మంచి మంచి ఐటమ్లు దొరికినాయని ఆడ పేర్చి వంట చేసుకుంటారు ఆడే. ఇంత దరిద్రమ ఆలోచన నీకు లేదు, నీకు నువ్వు ఎందుకు ఈత నేర్చుకోండి. ఎవడు ఈతకొచ్చు నాకు ఈతే రాదు, నాకు మామూలు నీళ్ళంటేనే భయమో. నేను ఊరిని లెక్క వస్తుందని చెప్పినట్లా, లెక్క వస్తుందని ఏదో మీటర్లు అడుగులు చెప్పి బొంగులు అడుగులు 50,000 ఊరిని ఓటుకొచ్చి దాన్ని చూస్తాము, దాన్ని నమ్మడము పోయి మనకు ఏదో సర్లే. అయిపో వేరే బాయికాడ దిగేదానికి అడిగినాడు 30,000 లెక్కిస్తానే, నువ్వు ఈత మళ్ళీ వచ్చాను మన దగ్గర బిల్డప్ ఇస్తావని ముందుగానే చెప్పేస్తానులే. బాయికాడ అంటే మనం బ్రహ్మాండంగా నీకు రాదులే ఈత, 10 ఏళ్ళు నేర్చుకొని నేను నువ్వు వచ్చని చెప్పిన నా శేఖరన్నా నువ్వు నమస్తే, నువ్వు ఈత బ్రహ్మాండంగా ఉండనే వచ్చు కదా, బ్రహ్మాండంగా 30,000 ఇచ్చేసేయి. నువ్వు ఊరికే అది వాళ్ళు ఏదో క్లీన్ చేసేదానికి దానికి ఏదో ట్యాంకు అవన్నీ వచ్చి ఆ లారీ వేసుకొచ్చి అవన్నీ క్లీనింగ్ అదంతా లారీ లేక వీడు చేస్తాడు కదా. నీకేమి రా ఇంటికాడికి వచ్చి ఎక్కించావు. బాయ్ కదా, బాయ్ సరే రా ఏం పర్లే బాయ్. ఏం బాయ్ బాయ్ నీళ్ళు బాయ్, సెప్టిక్ బాయ్ నీళ్ళు బాయ్ కాదు. సెప్టిక్ అంటే పీది కదా,
అదే బావి తవ్వుకున్నారు దాంట్లో. నువ్వు పెద్ద దాంట్లో దిగలేవు, చిన్న బావిలో కూడా దిగలేవా? ఏంది రాత్రి దిగమంటాను ఏమైనా సైతం మోడను అన్ని. నువ్వు ఈత నేర్చుకునేందుకు కాలువలోకి దిగలేవు, బావిలోకి దిగలేవు, ఇంకేడి ఇస్తావు? ఎవడు దిగుతాడు కాలువలో ఇస్తావా? సైతాన్ మోడ వస్తుంది పొయ్యి నువ్వు అంతా ఇప్పుడు అయిపోతాడు పోవా? ఎవడు పోతాడు పొయ్యి సాగు నువ్వు పోయి దుంకి లెక్క తీసుకోపో పొయ్యి 30,000. నీకు ఏం చెప్పినా కటకట నీకు అసలు నువ్వు చేస్తావు జరగవు. నాకు ఈత వచ్చి ఇట్లా ఆగేవని కాదు. ఇంగ్లాండ్ కు ప్యారిస్ కి ఈదుకుంటా పోయే రకం నేను. పీలోగా సముద్రంలో నీ లెక్క అనుకుంటివే. ఈత సముద్రంలో నేనైతే పీలోనా అంటే నా బాడీకి పడదు. నా బాడీకి కూడా అంతే. తెలుసు దిగితే కదా తెలిసేది. నేను దిగను దాంట్లోకి స్వామి. వస్తున్నాడు నాకు అడ్వాన్స్ ఇచ్చినాడు మాట్లాడుకో. నువ్వు సెప్టిక్ బాయ్, అప్పుడు సెప్టిక్ బాయ్ అంటారు, శివ బాయ్ అని పెడతారు దానికి పేరు. బాయ్ అంటే ఏదనుకోండి మొగోడు కాదు బాయ్, సెప్టిక్ బాయ్ అనేది. నేను చెప్పేది నేనేమైనా అడుగుతా అయిపోయినా ఎవరికి ఇస్తావప్పా నువ్వు అంటా. నన్ను అడిగిచ్చావా? వినపడదు. అవునా? చూడని బాబా చోటోడు అది కథ. మాటలు రావు, కళ్ళు కనపడవు. ఆయనకి ఏంది పని చేయవు బాడీలో లెక్కించు. ఎట్లయినా కేసు నీ మీద పెడతాడు. ఏమో నువ్వు ఆలోచించుకో. అడవై చూసి నువ్వు ఆడవై చూసి నా వల్ల కాదు అని ఆడ చెప్పు, ఈడ చెప్పొద్దు. పోయిరా అంతే. నిన్ను చేయమని నేనేం చెప్పలే. ఒకవేళ నీకు నచ్చలేదు అనుకో, నాకు కాదనా, నాకు కాదు. 2,000 అడ్వాన్స్ ఇప్పించుకుంటావు 2,000 అంతే. అంతే పోయి ఇప్పించుకొని వస్తాను. మళ్ళీ నువ్వు ఇప్పని కలుతానంటే ఇట్లా వస్తాడు ఈడ బండి ఎక్కిపో అంతే. అంతే పోయి 2,000 బ్యాలెన్స్ 2,000 రేపు వచ్చి క్లీన్ చేస్తా సెప్టిక్ చేసేద్దాంలే అని చెప్పి 2,000 ఇప్పించుకోండి. ఇట్లాడ నన్ను మామూలేదే వారికి చెప్పు చాలా లోతుంది, చాలా గలీజు తీసేయన్నా ఈ గారు సహకర్ష అని చెప్పి 2,000 3,000 పనులందరూ వేసుకొచ్చి రేపు సూర్య వస్తుంది దాంట్లోకి అని చెప్పి. కరెక్ట్. సార్లు 3,000 చెప్పా.